హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ షాబర్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాము. సో రీసెంట్గా 5000 సబ్స్క్రైబర్స్ అయింది మన ఛానల్. అందరికీ చాలా థ్యాంక్స్. ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈ ఇయర్ ఎండ్కి 2025 ఇయర్ ఎండ్కి ఎలాగైనా 20K సబ్స్క్రైబర్స్ కావాలి, అది మన టార్గెట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో రొల్ల సమీపంలో ఉన్న రత్నగిరి కోట. ఈ రత్నగిరి కోట రాయలసీమ గోల్కొండగా ప్రసిద్ధి చెందింది. ఇది కేవలం కోట మాత్రమే కాదు, ఒక చారిత్రాత్మక చిహ్నం. భారతదేశం యొక్క గొప్ప వైభవానికి నిలువెత్తు సాక్ష్యం. ఇక్కడ దారి కొంచెం అంటే కన్ఫ్యూజన్గా ఉంది. మనం అక్కడి నుంచి ఇలా వచ్చాము, ఇలా వచ్చి ఇక్కడెక్కడ మనకు దారి కనిపించదు. ఇటు సైడ్ చాలా కొన్ని దారులు కనిపిస్తాయి. ఇటు వెళ్తే అక్కడ చూడండి చాలా రిస్క్, అంటే ఈ రాయి ఇదంతా కనిపిస్తుంది కదా, అదంతా ఎక్కాల్సి వస్తుంది. చాలా డేంజర్. అలా కాకుండా ఇలా మనము ఇటు సైడ్కి వెళ్తే ఇక్కడ స్టెప్స్ దారి ఉందని మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. సో మనము ఇట్లా ఈ దారిలో వెళ్దాము. ఈ రత్నగిరి కోట చరిత్రలో అనేక సామ్రాజ్యాల ప్రాముఖ్యతను పొందింది. ఇక్కడికి వచ్చిన ప్రతి అడుగు మిమ్మల్ని ఒక కొత్త చరిత్రలోకి తీసుకెళ్తుంది. రండి, ఈ కోట రహస్యాలను తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకసిరకు 31 కిలోమీటర్ల దూరంలో ఈ రత్నగిరి ప్రాంతం ఉంది. పదహైదవ శతాబ్దానికి చెందిన శాసనాల్లోనే ఈ రత్నగిరి ప్రస్తావన ఉంది. దీన్ని బట్టి అంతకంటే ఎన్నో సంవత్సరాల ముందే ఈ రత్నగిరి కోటను నిర్మించారని చరిత్రకారుల అంచనా. ఈ కోటను పరిపాలించిన రాజులు శైవ, వైష్ణవ, జైన, శాక్తేయ ఆరాధనలకు ప్రాధాన్యమిచ్చి ఎన్నో ఆలయాలు నిర్మించారు. కాకపోతే గుప్త నిధుల వేటలో ఆలయాల్లోని విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఈ కోట మీద ఎన్నో ఏళ్ల పాటు ఎన్నో యుద్ధాలు ఎంతోమంది చేశారు. అయినప్పటికీ అన్నిటికీ తట్టుకొని చెక్కు చెదరకుండా నిలబడింది ఈ రత్నగిరి కోట. చూడండి, ఈ ఎంట్రన్స్ మొత్తం ఆ చుట్టూ కోట కూడా మధ్యలో ఈ ద్వారం కనిపిస్తుంది, ముఖద్వారము. ఈ ఎంట్రన్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎంత పటిష్టంగా కట్టినారో, ఎంత అద్భుతమైన కోట ఇది అని చెప్పేసి. ఎంత బాగుంది చూడండి, అసలు ఎక్సలెంట్గా ఉంది. లోపలికి వెళ్దామా? చాలా భయంకరంగా ఉంది దారి.
వావ్, చుట్టూ కోటగోడలు, మధ్యలో దారి చూడండి. ఇక్కడ ఎంట్రన్స్ మళ్ళీ ఇంకొకటి. ఇదే ఇది అద్భుతంగా ఉంది. వావ్, ఇక్కడ చూడండి ఈ ఎంట్రన్స్ ఎంత అద్భుతంగా ఎంత భయంకరంగా ఉందో. ఫుల్ మంచు, ఇంత చలిలో కూడా మనం ఇంతవరకు ఆ చీకటి దారిలో చెట్ల మధ్య కోటగోడల మధ్య నడిచేపటికి చెమట పట్టేసింది అనమాట, ఉక్క పట్టేసింది. ఇప్పుడు ఫ్రీగా. రత్నగిరి అనే పేరు ఈ ప్రాంతంలోని రత్నగిరి కొండ నుండి వచ్చింది. రత్నగిరి అంటే వజ్రాల కొండ అని అర్థం. చాళుక్యరాజు మొదటి విక్రమాదిత్య కాలం నాటి శాసనాల్లో ఈ ప్రాంతం ప్రస్తావన ఉంది. పాండ్యులు, చోళులు మరియు విజయనగర సామ్రాజ్యం ఈ ప్రాంతంలో పరిపాలించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ ప్రతి ద్వారం, ప్రతి రాతి కట్టడం ఒక సామ్రాజ్య పతనం తర్వాత కొత్త చరిత్రను సృష్టించినట్లు అనిపిస్తుంది. ఇలాంటి ప్రదేశాలకు ఒంటరిగా వచ్చినప్పుడు ఇలా శబ్దం చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే ఏవైనా ప్రాణహాని కలిగించే జంతువులు ఉండొచ్చు, ఎలుగుబంట్లు, నక్కలు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. సో ఇలా శబ్దం చేస్తూ ముందుకెళ్ళాలి. ఆరవ శతాబ్దంలో రత్నగిరిని పాలిస్తున్న నల్లరాజును బాదామి చాళుక్యులు ఓడించి రత్నగిరిని హస్తగతం చేసుకున్నారు. వీరిలో రెండవ పులకేసి, విక్రమాదిత్య, వినయాదిత్య, విజయాదిత్య, కీర్తివర్మ సుమారుగా 100 సంవత్సరాలు రత్నగిరిని పరిపాలించారు. బాదామి చాళుక్యులు, పశ్చిమ గాంగులు, నోలంబులు, విజయనగర రాజులు, టిప్పు సుల్తాన్ మొదలైన రాజులు రత్నగిరిని పాలించారు.
విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి అయినటువంటి కవి అల్లసాని పెద్దన ఈ ప్రాంతానికి 500 బ్రాహ్మణ కుటుంబాలతో వలస వచ్చాడని జానపద కథలు చెబుతున్నాయి. 17వ శతాబ్దంలో బీజాపూర్ సుల్తానేట్ రత్నగిరిని తన ఆధీనంలోకి తీసుకుంది. తర్వాత మైసూర్ రాజులు హైదర్ అలీ మరియు టిప్పు సుల్తాన్ ఈ కోటపై నియంత్రణ సాధించారు. 1792లో టిప్పు సుల్తాన్ ఈ కోటను బ్రిటిష్ దళాలతో పోరాడుతూ ముట్టడించాడు. 6 నెలల పాటు జరిగిన ఈ ముట్టడిలో టిప్పు సుల్తాన్ విజయం సాధించాడు. అయితే కోటలోని సైనికులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడని చరిత్ర కూడా ఉంది. ఇది కేవలం యుద్ధం కాదు, ఒక సామాజిక మార్పు కథ. ఇక్కడి చరిత్ర మనకు అనేక పాఠాలు చెబుతుంది. వావ్, మండపంలోనే మెట్లున్నాయి. కోటపైకి చేరుకునే మార్గమే ఈ రత్నగిరి కోట యొక్క ప్రత్యేకత. దారి పొడవునా 2 వైపులా అతిపెద్ద రాళ్లతో నిర్మించబడిన కోట గోడ అక్కడక్కడ మండపాలతో భయంకరంగా అత్యంత క్లిష్టంగా ఉంటుంది. ప్రధాన కోటను చేరుకోవాలంటే శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఈ మార్గం ఉంటుంది. సో ఒక స్టేజ్ వరకు వచ్చినాము మనము ఈ రత్నగిరి కోట మీదకి. వారే అలా తీసుకున్నాం. ఒక స్టేజ్ వరకు వచ్చినాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఇదంతా కనిపిస్తుంది చూడండి. ఆ కోట అంతా అక్కడికి ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. ఇది ఒక ఇక్కడంతా కొంచెం కోట గోడ బ్రిడ్జులు అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి వ్యూ అంతా చాలా బాగుంది చూడండి. మొత్తం చుట్టుపక్కల మొత్తం అంతా కనిపిస్తుంది బాగా, చుట్టూ మంచు. వావ్, సూపర్గా ఉంది ఇక్కడ నుంచి లొకేషను. ప్రధాన కోటకు ఈశాన్య దిక్కులో ధనాగారాన్ని నిర్మించారు. రాజ్యం ఓటమి పాలైనా ధనం శత్రువులకు దొరకకూడదనే ఉద్దేశంతో చుట్టూ రాళ్ల మధ్య ఈ ధనాగారాన్ని నిర్మించారు. పైనుంచి చూస్తే చుట్టూ ప్రకృతి అందాలు మనసుకు తృప్తిని కలిగిస్తాయి. ఇక్కడ నిలబడి చూస్తే చరిత్ర మరియు ప్రకృతి ఒకే చోట కలిసినట్లు అనిపిస్తుంది. ఓరి దేవుడా, అప్పటి సైన్యాల ఎత్తుగడలు ఎలా ఉంటాయని ఒక్కసారి ఆలోచిస్తే, ఒక్కసారి ఊహించుకోండి. శత్రువులు ఇక్కడి వరకు వచ్చినప్పటికీ ఇక్కడ నుండి ప్రధాన కోటపైకి చేరుకునే సమయంలో పైనుండి శత్రువుల మీద నూనె పొయ్యడం, పెద్ద పెద్ద బండరాలను శత్రువుల మీదకు తోయడం వంటి చర్యలతో శత్రువులను అంతమొందించేవారు. ఈ స్టెప్స్ చూడండి, కొండలోనే రాయికి మెట్లు చెక్కినారు పైకి కోట మీదకి వెళ్ళడానికి. అసలు అద్భుతంగా ఉన్నాయి. వావ్, చూడండి ఎంత బాగున్నాయి మెట్లు ఇవి. ఓకే, వెళ్దాం పైకి.
వర్షం కారణంగా సహజ సిద్ధంగా ఇక్కడికి చేరే నీటిని చుట్టూ గోడలు కట్టి నిల్వ చేసుకున్నారు. మెట్ల సహాయంతో నీటిని ఉపయోగించుకునేవారు. రత్నగిరి కోట ఆర్కిటెక్చర్ ఒక అద్భుతం. బురుజులు, రహస్య మార్గాలు, దేవాలయాలు ఇవన్నీ ఒక అద్భుతమైన శిల్పకళను చూపిస్తాయి. పైనుంచి చూస్తే చుట్టూ ప్రకృతి అందాలు మనసుకు తృప్తిని కలిగిస్తాయి. రత్నగిరి కోటను సందర్శించడానికి వచ్చేవారికి కొన్ని ముఖ్యమైన సూచనలు. సాయంత్రం పూట కాకుండా ఉదయాన్నే రావడం మంచిది, ఎందుకంటే ఈ కోట పైకి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. మంచి ట్రెక్కింగ్ షూస్ వేసుకొని రండి, ఎందుకంటే ఈ కోట పైకి వచ్చే దారి చాలా క్లిష్టంగా ఉంటుంది. వాటర్ బాటిల్స్, స్నాక్స్, వీలైతే టిఫిన్ తీసుకెళ్లడం మర్చిపోకండి. ఈ కోట మీద ప్రదేశాలు చాలా నిర్మానుషంగా ఉంటాయి, సో వీటిని చూస్తున్నప్పుడు చాలా అలర్ట్గా ఉండండి. మీతో పాటు తీసుకొచ్చిన ప్లాస్టిక్ను కానీ చెత్తను కానీ ఈ కోట పరిసరాల్లో ఎక్కడా వేయకుండా తిరిగి మీతోనే తీసుకెళ్లి కింద చెత్తకుండీలో వేయండి. పర్యావరణాన్ని పరిరక్షించండి. పురావస్తు శాఖ వారు, ప్రభుత్వం ఇక్కడకు వచ్చే సందర్శకులకు సదుపాయాలు కలిగించి ఈ రత్నగిరి కోటను పరిరక్షిస్తూ ఒక హిస్టారికల్ టూరిస్ట్ ప్లేస్గా ఈ రత్నగిరి కోటను డెవలప్ చేస్తే మన ముందు రాబోయే తరాలకు ఈ రత్నగిరి కోటను చూపించిన వాళ్ళమవుతాం. ఇలాంటి చారిత్రాత్మక ప్రదేశాలు మనం చూడడం మాత్రమే కాదు, వాటిని కాపాడుకోవడం కూడా మన బాధ్యత. ఈరోజు నాతో కలిసి ఈ యాత్రలో పాల్గొన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. తిరిగి మళ్ళీ ఇంకో చారిత్రాత్మక ప్రదేశంలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.